అందరికీ ముందుగా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ పక్షాన నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నిన్న ఈ గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న కోరుకంటి చందర్ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయంలో వాళ్ళందరూ బలైనటువంటి ఆత్మహత్యలకు పాల్పడి ఆయన బాధితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ముద్దుగా కోరుకంటిని 420 చందర్ అని పిలుస్తారట. చాలా గతంలో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరి ఆయన కోరుకంటి అనాలా 420 అనాలా అర్థం కాని పరిస్థితి. మేము కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారుల మీద మీకు నిజంగా ప్రేమ ఉన్నట్టుగా నిన్న మీరు దయ్యాలు వేదాలు వల్లించారని మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల విషయంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ కుటుంబాలందరి పట్ల మీరు దయ్యం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా శాసనసభ్యులు మా జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ అన్న గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన కొనసాగిస్తే ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే నీళ్ళు ఎట్లా వస్తాయో ఆ విధంగా 1,20,000 1,30,000 ఓట్లు నమోదితే మెజారిటీగా 90,000 పైచిలకు ఓట్లను సాధించుకొని వాళ్ళ గోదావరిఖని ప్రాంతంలో ప్రజల గుండెలో గూడు కట్టుకున్న ప్రజానాయకుడు రాజ్ ఠాకూర్ అన్న గారు. ఆయన పట్ల కానీ అదేవిధంగా తహసీల్దార్ గారి విషయంలో తర్వాత డిఎంహెచ్ఓ విషయంలో మీరు మాట్లాడుతూ ఉంటే మేము మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ పెంట రాజేష్కు సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు వచ్చి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఆ ఫంక్షన్ హాల్ తొలగించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మీరు అదేవిధంగా పక్క నియోజకవర్గానికి సంబంధించి అడ్వకేట్ దంపతులు హత్య ఆరోపణలు ఎదుర్కొని రౌడీయిజానికి బ్రాండ్ అంబాసిడర్ నిలబడ్డ పుట్టమధు పటేల్ కోరుకంటి చందర్ పటేల్ ఇద్దరు వచ్చి మున్సిపల్ శాఖ అధికారులను ఏ విధంగా బెదిరించారో యావత్తు రామగుండం నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు చూసిరు. ఆ విషయాన్ని మర్చిపోలేదు. ఆ రోజేమో మీకు ప్రభుత్వ అధికారులు దొంగల్లాగా దయ్యాల్లాగా కనబడతారు. మీ విషయానికి వచ్చేసరికి ఒక దళిత బిడ్డ, ఒక మాజీ ఎంపీపీకి సంబంధించినటువంటి కుటుంబానికి చెందిన బిడ్డ, ఆయన తహసీల్దార్ ఉన్నటువంటి రవీందర్ పటేల్ ఒక స్పెషల్ ఆఫీసర్గా మురుమూరు గ్రామానికి ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమిస్తే గ్రామసభ నిర్వహించడానికి వచ్చింది. కాబట్టి గ్రామసభ అంటేనే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఆ ప్రత్యేక అధికారికి దృష్టికి తీసుకుపోయేటువంటి ఆ సభలో మా గ్రామంలో ముఖ్యంగా దళిత వాడలలో మోరీలను డ్రైనేజీలను చూడండి అని చెప్పి ఆమె చేతులు జోడించి ఆమె వేడుకుంటే ఎట్లా కనిపిస్తున్నా నీకు సంస్కారం లేదా బుద్ధి ఉందా అని చెప్పి ఇష్టానుసారం మాట్లాడినటువంటి రవీందర్ పటేల్ మీద సవతి తల్లి ప్రేమ చూపించినట్టు కోరుకంటి చందర్ పటేల్ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు 5వ నెల 2022వ తారీఖున రామగుండం తహసీల్దార్గా తూము రవీందర్ పటేల్ గారు బాధ్యతలు చేపడితే 6వ నెల 2020లో ఎల్లగొట్టిరు. మీరు 1వ నెల ఆయన పనిచేసింది మీ దగ్గర. ఆయన మళ్ళీ సీసీఎల్ఏకి పోయి ఆ ఉద్యోగుల సంఘాన్ని అడ్డం పెట్టుకొని టీజీఓని అడ్డం పెట్టుకొని సీసీఎల్ నుంచి మళ్ళీ ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకొని 8వ నెల 2020లో మళ్ళీ బాధ్యతలు చేపడితే 9వ నెల 2020లో మళ్ళీ ఎల్లగొట్టిరు మీరు. మరి ఎందుకు మీరు ఆ రోజు ఆయనను బదిలీ చేసిరు? ఆయన చేసినటువంటి తప్పేంది? ఆయన ఏం మాట్లాడిండు? బహిరంగ చర్చకు మీరు సిద్ధమా? ఆ రోజు మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సిందో నిరూపించే దమ్ము ధైర్యం మీకు ఉందా? ఇంకో విషయం అడుగుతా ఉన్నాం. మురుమూరులో జరిగినటువంటి సంఘటన విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో ఉరుమెట్ల రాజలింగం అన్నగారికి సంబంధించిన కుటుంబం విషయంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరి 4th ఎస్టేట్గా ఉన్నటువంటి సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే మీడియా సాక్షిగా మేమందరం గోదావరిఖని ప్రెస్ క్లబ్ అంటే చైతన్యవంతమైనటువంటి ప్రెస్ రిపోర్టర్లు ఉన్న ప్రాంతం. మరి గోదావరిఖని ప్రెస్ క్లబ్ మొత్తాన్ని కూడా అక్కడికి మురుమూరుకు నిజ నిర్ధారణ కమిటీకి మేము స్వాగతిస్తూ ఉన్నాం. లేదు అంటే అఖిలపక్ష పార్టీని కానీ మీరు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను పిలువండి, మేము స్వాగతిస్తూ ఉన్నాం. నీకు దమ్ముంటే నువ్వు కూడా రా. మీ రవీందర్ పటేల్ అక్కడ ఏం మాట్లాడిండో క్షేత్రస్థాయిలో విచారణ చేసి మాట్లాడు. డిఎంహెచ్ఓ మీద నీకు మస్తు ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. డిఎంహెచ్ఓ గారు ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ రిసెప్షన్లో ఉన్నటువంటి ఎవరైతే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి వ్యక్తిని గల్లబట్టుకొని లాక్కపోయేటువంటి సీసీటీవీ ఫుటేజ్ని మీరు ఒకసారి దయచేసి మీడియా మిత్రులు అదేవిధంగా ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలు కూడా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము డిఎంహెచ్ఓకు వ్యతిరేకం కాదు. రామగుండం శాసనసభ్యులు మా రాజ్ ఠాకూర్ అన్న గారు ఏ రోజు కూడా ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ వ్యతిరేకం కాదు. రాజ్ ఠాకూర్ అన్నగారు అంటేనే ఒక చరిత్ర ఉన్నది. హైదరాబాద్లో ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో పడితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఆడ బిల్లులు తగ్గించకపోతే వాళ్ళని పీడిస్తే ప్రైవేట్ హాస్పిటల్ల పట్ల ఆయన ఏ విధంగా వ్యవహరిస్తాడో యావత్ రాష్ట్రానికి మొత్తం తెలుసు. మన ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఆమె వచ్చి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పిరే తప్ప ఎక్కడ కూడా ఆమె విధులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయలే. మరి మీరు మహంకాళ స్వామి గారు ఒక దళిత నాయకుడు కాబట్టి ఆయన పట్ల
ఉరుమెట్ల రాజలింగం అన్న గారు ఒక దళిత నాయకుడు కాబట్టి ఈయన పట్ల మరి నువ్వు రవీందర్ పటేల్కు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు దళిత వ్యతిరేకుగా యథా రాజా తథా ప్రజ అన్నట్టు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని